వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సాలోని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నివాసంలో దేదీజీ జన్మదిన సందర్భంగా వృక్ష మందిర్ దిన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వాధ్యాయ భక్తులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వన సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. పరమ పూజ పాండురంగ శాస్త్రి బోధనలు సమాజాన్ని ప్రభావితం చేశాయని, ఆ మార్గంలో దేదీజీ నడిపిస్తున్నారని కొనియాడారు. వృక్షో రక్షిత అన్న సూక్తిని అనుసరించాలని సూచించారు. వాంకిడి మండలంలోని వెలిగి గ్రామ పంచాయతీ పరిధిలోని రింగారీట్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారి గుంతలు తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని అధికారులు స్పందించి వంతెన రహదారి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాంకిడి మండలం బొమ్మర గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీ వార్డెన్ చేతి పంపు వద్ద వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి నీరు నిలిచిపోవడంతో తాగునీరు తెచ్చుకునేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు నిల్వ ఉండకుండా కాలువ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు గ్రామ పంచాయతీ అధికారులను కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి మంత్రి వాకటి శ్రీహరి చొరవతో హ్యామ్ రోడ్లకై 320 కోట్లు మంజూరయ్యాయి. ఇట్టి పనులకు సంబంధించిన ఫైళ్లను ఆవిష్కరించడానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజు నరసింహ, జూపల్లి కృష్ణారావు మక్తల్ పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంలో ఏర్పాట్లను స్థానిక కాంగ్రెస్ నాయకులు పూర్తి చేశారు. ఫైళ్ల ఆవిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించనున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని హారతి అందుకున్నారు. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు సభ్యత్వాల అంశాల్లో కొరియోగ్రాఫర్లు జానీ, శేఖర్ మాస్టర్ గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా అసోసియేషన్ అధ్యక్షురాలు జానీ భార్య సుమలత బై ఎలక్షన్ నిర్వహణకు సిద్ధం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనగా 10 మంది డాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు సుమారు 80% పూర్తయ్యాయి. మిగిలిన 20% పనులను పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పట్టినా నేటికి అవి పూర్తి కాలేదు. అయితే అనేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎట్టకేలకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు నేడు మండల పరిధిలోని లంకసాగర్ ప్రాజెక్టులకు చేరాయి. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల రైతాంగం పెద్ద ఎత్తున లంకసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం, పాలాభిషేకం, జలాభిషేకం చేసి ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయనలో ఒక సైకో, ఒక సాడిస్ట్ కనిపిస్తున్నాడు తప్ప ఎక్కడ ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిలాగా ఆయన మాటలు లేవు. ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ను మేము పాడు చేసుకోదలుచుకోలేదు. బూతులు మాట్లాడడంలో మేము ఆయనతో పోటీ పడలేవు. రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడినా, శాపనార్థాలు పెట్టినా, జైల్లో పెడతామని బెదిరింపులు చేసినా బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ నాయకుడు కానీ కార్యకర్త కానీ భయపడ్డావు అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ వాదులుగా మాత్రమే మాట్లాడుతున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు నీకు మంచి సలహాలు ఇచ్చినన్ని రోజులు మంచిగానే ఉన్నారు. నీకు నచ్చని సలహాలు ఇచ్చేసరికి జైలులో వేస్తా అంటున్నావు. సూపర్ ఎల్నీలో ఉంది, నీళ్లు వాడండి అని చెప్పినందుకు వాళ్ళని జైల్లో వేస్తా అనడం ఏంది అని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఓరుగల్లు కేంద్రంగా తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. సమావేశంలో పాల్గొన్న వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టడం జరిగింది. ఓరుగల్లు నుండే సమరశంఖ పూరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కోరినట్టు ఆగస్టు 15 వరకు సమయం ఇస్తున్నాం.